సిల్వర్ స్క్రీన్ మీద కనిపించి చాలా కాలమవుతోంది. ఖుషీ సినిమా రిలీజ్ తర్వాత బ్రేక్ తీసుకున్న ఈ బ్యూటీ త్వరలో ఓ వెబ్ సిరీస్తో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఈ షోతో సమంత సౌత్ ఇండియా రికార్డ్ సెట్ చేశారు. ఏంటా రికార్డ్ అనుకుంటున్నారా? అయితే వాచ్ దిస్ స్టోరీ. సౌత్ మూవీస్ తో పాపులర్ అయిన సమంత ఇప్పుడు ఎక్కువగా బాలీవుడ్ మీద ఫోకస్ చేస్తున్నారు. అందుకే ఖుషీ సినిమా రిలీజ్ తర్వాత బ్రేక్ తీసుకుని బాలీవుడ్ తో టచ్ లో ఉంటున్నారు. ఆల్రెడీ ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తో నార్త్ ఆడియన్స్ కి చేరువైన ఈ బ్యూటీ ఇప్పుడు మరో క్రేజీ షోతో ఆడియన్స్ ముందుకు రానున్నారు. హాలీవుడ్, బాలీవుడ్ కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ యాక్షన్ సిరీస్ సిటాడెల్ హనీ బన్నీ. ఈ షోలో వరుణ్ ధావన్ తో కలిసి లీడ్ రోల్లో నటిస్తున్నారు సమంత. భారీ యాక్షన్ సిరీస్ కావటంతో ఈ వెబ్ సిరీస్ షూటింగ్ కోసం చాలా టైం కేటాయించారు. సిటాడెల్ సిరీస్ కోసం సమంత తీసుకున్న పారితోషికం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. గతంలో ఒక్కో సినిమాకి 3-4 కోట్ల పేమెంట్ అందుకున్న శామ్ ఈ షోకి ఏకంగా 10 కోట్ల పారితోషికం తీసుకున్నారు అన్నది ఇండస్ట్రీ టాక్. యాక్షన్ సిరీస్ కావటంతో సమంత ఎక్కువ రోజులు డేట్స్ ఇవ్వాల్సొచ్చింది. రిస్కీ యాక్షన్ సీన్స్ లోనూ నటించారు. దీనికి తోడు పాన్ ఇండియా ప్రాజెక్ట్ కూడా కావటంతో ఆ రేంజ్ లో పారితోషికం అందుకున్నారు శామ్. మరి ఆ తర్వాత చేయబోయే సినిమాల విషయంలోనూ ఇదే రేంజ్ పేమెంట్ డిమాండ్ చేస్తారా? చూడాలి మరి.